బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఏపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ అలజడి సృష్టిస్తుంది. 125 మంది గ్రూప్ 1 ఆఫీసర్లను ఉన్నపలంగా నాన్ ఫోకల్ పోస్టుల్లోకి బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఆదేశాలతో తలలు పట్టుకుంది ప్రభుత్వం. ఒక్కసారిగా నిన్న రాత్రి ఇటు ముఖ్యమంత్రిని కలిశారు, ఇటు సీఎంఓకి సంబంధించిన అధికారులు. 125 మంది ఉన్నత స్థాయికి సంబంధించిన అధికారులను ఇటు మామూలు క్లర్క్ అంటే ఒక గ్రూప్ 4 లెవెల్ పోస్టులకి ఎలా బదిలీ చేయాలంటూ దిక్కుతోచని స్థితిలో ప్రస్తుతానికి సర్కార్ పడినట్టు తెలుస్తుంది. 30 మంది డిప్యూటీ కలెక్టర్లు, 5 అసిస్టెంట్ కమిషనర్లు, 24 మంది డిఎస్పీలు, ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్, అలాగే ఒక జిల్లా ఫైర్ ఆఫీసర్, 13 మంది అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్లు, అలాగే అకౌంట్స్ ఆఫీసర్లు, 5 రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారులు, 10 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 30 మంది ఎంపీడీఓ ఆర్డీఓలు. వీళ్ళ పోస్టింగ్లను ఎలా మార్చాలంటూ జుట్టు పీక్కుంటున్నారు ప్రస్తుతానికి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు. ఇటు 2018 గ్రూప్ 1 అభ్యర్థుల కేసు పునర్విచారణకు రావడంతో 2018 గ్రూప్ 1 పరీక్షల అవకతవకలపై ఇటు సిట్ ఆధ్వర్యంలో పునర్పరిశీలన జరగబోతుంది. ఇటు హైకోర్టు ఆర్డర్తో ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి దాని తర్వాతనే ప్రభుత్వం మరొక రిజల్ట్ని ఇవ్వాలంటూ, అలాగే ఇటు సిఐడి అడిషనల్ డీజీపీగా పనిచేస్తున్న రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నెల 11న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికైతే ఇటు 14వ తేదీన సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మార్చి 16 లోపల అంటే మార్చి 16 లోపల ఇటు సిట్ ఒక నివేదికని ఇవ్వాలి, ఒక రిపోర్ట్ని ఇవ్వాలంటూ హైకోర్టు అయితే ఆర్డర్స్ జారీ చేసింది. ఇటు ఉత్తర్వులు జారీ చేసిన వారు ఇటు భట్టు దేవానంద్, అలాగే హరిహరానంద శర్మలతో కూడిన దివ్య సభ్య ధర్మాసనం. సో మొత్తం మీద ఒక అలజడిని సృష్టిస్తుంది ప్రస్తుతానికి ఈ గ్రూప్ 1కి సంబంధించిన ఇష్యూ. 2018లో ఎవరైతే గ్రూప్ 1 క్లియర్ చేసిన వ్యక్తులు ఉన్నారో ఆ గ్రూప్ 1 వ్యక్తులకి మొత్తానికైతే బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇటు ప్రభుత్వానికి కూడా ఒక తలనొప్పిగా మారింది. వీళ్ళందరినీ కూడా ఒక నాన్ ఫోకల్ పోస్టులకి వీళ్ళందరినీ భర్తీ చేయడం ఒక పెద్ద టాస్క్ అవుతుంది. దాదాపు 125 మంది మనం ఒక్కసారి చూస్తే కనుక 2018లో నోటిఫికేషన్లో దాదాపు సుమారు 167 పోస్టులు ఉంటే ఆ 167లో ఇప్పుడు 125 మందిని ఒక్కసారిగా షిఫ్ట్ చేయడం అంటే ఇటు అడ్మినిస్ట్రేషన్కి చాలా హెడేక్ అవ్వబోతుంది. సో దీనికి సంబంధించి కొంత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు 125 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు అంటే ఆల్మోస్ట్ ప్రతి జిల్లాకి సంబంధించిన ఒక హై లెవెల్ ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళందరినీ మరి ఇటు ఒక్కసారిగా నాన్ ఫోకల్ పోస్టులకు కనుక భర్తీ చేస్తే అడ్మినిస్ట్రేషన్కి ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడానికి ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కదా. అండ్ మరొక పక్కన ఈ 2018లో ఎవరైతే క్లియర్ చేసిన ఈ 125 మంది ఉన్నారు, సిట్ విచారణ ఎలా రాబోతుంది? దాన్ని అంటే మరొకసారి ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉందా మెయిన్స్? డెఫినెట్ గా కొంత ఇబ్బందికరమైన అంశంగానే మారిందనేది చెప్పాలి. 2018లో నోటిఫికేషన్ వచ్చింది. 2022లో ఎగ్జామ్స్ రాశారు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత జరిగిన గందరగోళాలు తెలిసిందే. అప్పుడు దాని మీద విచారణ వేశారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళందరికీ దాదాపుగా 125 మంది అధికారులకి పోస్టింగ్ ఇచ్చింది. ఈ పోస్టింగ్ ఇచ్చిన దాంట్లో దాదాపుగా చాలా మంది అంటే డిప్యూటీ కలెక్టర్ ఇన్ ఏపీ సివిల్ సర్వీస్ లో 30 మంది ఉన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్యాక్స్ లో 5 మంది సర్వీసులు ఉన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా 24 మందికి ఇచ్చారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ గా ఒకరు, తర్వాత డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ గా ఒకరిని, ట్రెజరీ డిపార్ట్మెంట్ లో 13 మందిని, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గా 5 మందిని, అసిస్టెంట్ ప్రొవిజన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శాఖలో 10 మందిని, అలాగే మండల ప్రజాప్రతినిధి డెవలప్మెంట్ ఆఫీసర్స్ గా పంచాయతీ రాజులో 36 మందిని, ఇలా దాదాపుగా 125 మందికి పోస్టింగ్లు ఇచ్చేశారు. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత 11వ తారీఖున హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు
నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని చెప్పాలి. దాదాపుగా 125 మందిని ఎవరైతే ఈ పోస్టులు ఇచ్చారో ఈ పోస్టింగ్ అన్నింటినీ నాన్ ఫోకల్ పోస్టింగ్లుగా మార్చండి. అంటే ఒక టౌన్ డిఎస్పీగా ఉన్నానో లేకపోతే ఒక ఆర్టీఓగా ఉన్నానో ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా ఉన్న ఈ అధికారులందరినీ ఇప్పుడు నాన్ ఫోకల్ అంటే ఫోకస్ లేని డిపార్ట్మెంట్ లోకి వీళ్ళందరినీ కూడా ముందు ట్రాన్స్ఫర్ చేయండి అనేది ధర్మాసనం ఇచ్చిన తీర్పు. సో హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు ఏ విధంగా మార్చాలి? ఇప్పుడు 125 మందిని ఒక్కసారిగా మార్చడం అంటే అది అయ్యే పనేనా కాదా అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. చాలా మంది ఐఏఎస్ అధికారులతో అంటే గ్రూప్ 1 అధికారులు ఇది కొంత టెన్షన్ పట్టుకున్న పరిస్థితి. 125 మందిని ఒక్కసారిగా మార్చడం కుదురుతుందా లేదా అనే అంశాన్ని కూడా చూడాలి. అయితే ఇది హైకోర్టు ఇచ్చిన ధర్మాసనం మేరకు వీటిని ముందు మార్చాలా లేదా అనే దాని మీద కూడా నిన్న రాత్రి ముఖ్యమంత్రితో అధికారులు సమావేశమయ్యారు. వీళ్ళందరినీ ఇప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం, ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయడం అంటే కొంత పాలనాపరమైన అంశాలు తలనొప్పులు చాలా వస్తాయి. సో ఈ తలనొప్పులుని ఎలా తట్టుకోవాలి అనే దాని మీద మలగుల్లాలు పడుతుంది ప్రభుత్వం. ఒకసారిగా గతంలో జరిగిన తప్పుని మళ్ళీ ఇప్పుడు పోస్టింగ్లు ఇచ్చారు. తర్వాత దీని మీద హైకోర్టుకి వెళ్ళారు. కొంతమందిని అప్పుడు గణాంకాల్లో తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు. కొంతమందిని బెయిల్ మీద బయటకు వచ్చారు. సో ఇప్పుడు ఈ వ్యవహారం మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీదనే ఇప్పుడు కొంత చర్చ జరుగుతుంది. ఈ చర్చ మాక్సిమం ఎంత స్పీడ్ గా మార్చాలి, ఎందుకంటే ఈ నెల 16వ తారీఖు లోపలనే మార్చమని 3-4 రోజుల్లోనే మార్చమని కూడా ఆదేశాలు ఇచ్చింది కోర్టు. సో ఈ ఆదేశాల మేరకు వీళ్ళందరినీ అంటే ఇంతమంది అధికారులని వివిధ రకాలుగా పోస్టింగ్ ఇచ్చిన అధికారులు నేను ఇందాక చెప్పాను. ఆల్రెడీ డిప్యూటీ కలెక్టర్స్ గా 30 మంది ఉన్నారు, అసిస్టెంట్ కమిషనర్ గా 5 మంది ఉన్నారు, డిప్యూటీ పోలీస్ అధికారులుగా 24 మందిలో కొంతమందికి సివిల్, కొంతమందికి డిప్యూటీ టౌన్ డిఎస్పీలుగా కూడా పోస్టింగ్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లుగా ఒకరిని, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గా 13 మందిని, ఇట్లా వీళ్ళందరికీ వివిధ రకాల పోస్టులలో 125 మంది పోస్టులు ఇచ్చిన తర్వాత వాళ్ళని ఇప్పుడు వెంటనే ఆ మేఘాల మీద మార్చాలి అనే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు అందులో కూడా వీళ్ళందరినీ మెయిన్ ఫోకల్ కాకుండా నాన్ ఫోకల్ కింద మార్చాలి అనే తీర్పు కొంత గందరగోళాన్ని గురి చేస్తుంది ఈ గ్రూప్ 1 అధికారులు. అయితే వీళ్ళు దీనికి మరి పిటిషన్ సుప్రీంకోర్టు దాకా వెళ్తారా, లేకపోతే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ముందు ఫాలో అయ్యే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ అంశాలని కొంత తర్జన అయితే పడుతోంది. ఈ రోజు సాయంత్రం లోపల కొంత డెసిషన్స్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనేది అధికారులు చెప్తున్నారు. ఏ విధంగా దీనికి ముందుకు వెళ్తారు, ఇంతమందిని ఒక్కసారిగా మార్చడం పోస్టింగ్స్ అన్నప్పుడు అంటే ఒకవేళ గవర్నమెంట్ మార్చాలి అని అనుకున్నప్పుడు మార్చొచ్చు. బట్ కొన్ని శాఖల్లో వీళ్ళని ఇప్పటికిప్పుడు మార్చడం వల్ల కొంత ఇబ్బందులు జరుగుతాయి అనేది ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రభుత్వం కూడా ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చిన అధికారులలో కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉందా, లేదు హైకోర్టులోనే పిల్లి వేసుకుంటారా, దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్తారని చూడాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కొంత ఈ వ్యవహారం మీద కొంత చర్చ జరిగే పరిస్థితి అయితే కనబడుతోంది. ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. కానీ ఇప్పుడు నిన్న ఇచ్చిన తీర్పు మాత్రం గత పాలకులు చేసిన పాపం వల్ల ఈ ఇబ్బందులు వీళ్ళకి జరుగుతున్నాయి. వీళ్ళు పోస్టింగ్ లో ఉండి కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి నాన్ ఫోకల్ పోస్టింగ్ కింద వెళ్లాల్సిన పరిస్థితి రావడం కొంత గందరగోళానికి గురి చేస్తున్న పరిస్థితిగా కనబడుతుంది. కళ్యాణ్.